ఒక ఊర్లో ఆ ఊర్లో మొత్తం అన్ని ఉప్పు నీళ్ళ బాయిలే ఉండేవండి. మంచి నీళ్ళ బావి ఒక్కటే ఉండదు. అయితే ఆ రాజుగారు ఏం చేశారంటే ఆ ఊరికి ఒక్కటే మంచి నీళ్ళ బావి ఉన్నదని మొత్తం మంచిగా గిరకలేయించి చుట్టూ సిమెంట్ లాగా మంచి గద్దెలాగా కట్టిస్తారండి బావి చుట్టూ ఒకటి. అయితే ఆ ఊరోళ్ళందరూ అవే నీళ్లు తెచ్చుకొని తాగేవాళ్ళండి. పొద్దున సాయంత్రం ఏ టైంలో అయినా కూడా నైట్ కూడా తెచ్చుకొని తాగేవాళ్ళండి. అయితే ఒకరోజు ఏమవుతుందంటే ఒక ఆమె సాయం సంధ్య వేళలో ఆమె కొంచెం చీకటి పడుతుందనగా బావికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటామని పోతుందండి. పోయి ఆమె నీళ్లు పట్టుకొని వచ్చేసరికి ఆమెకు పాము లెక్క కనబడి పాము ఉన్నదని మొత్తం ఊరంతా ప్రచారం చేస్తాం. ఆ బావి కాడ పెద్ద పాము ఉన్నది, పడిగిట్టుకొని ఉన్నది, ఎవరైనా ఈ టైంలో పోదు, ఎప్పుడు మనం పోవద్దు, పోతే మనల్ని కాటేస్తుందని ఊరు మొత్తం చెప్పగానే ఊరోళ్ళు మొత్తం ఏం చేస్తారంటే కట్టెలు వాళ్ళకున్న అన్ని ఆయుధాలు పట్టుకొని మొత్తం బావి చుట్టూ అందరు ఉంటారండి. చిన్న పిల్లలతో సహా కూడా వాళ్ళు కూడా భయపడతారు. వాళ్ళు కూడా ఒక అతనైతే చెట్టు ఎక్కుతాడు భయపడి, పాము వచ్చి కరుతుందని. ఇక నీళ్లు పోకుండా మనం ఎట్లనన్నా చేసి ఇది చేయాలి, పాము ఎక్కడ వస్తుందో మనల్ని ఎవరైనా కాటేస్తుందని అందరు అట్లా నైట్ అంతా ఉంటారు. ఒక ముసలామె ఆ రాత్రి ఏం చేస్తుందంటే ఒక లాంతర్ ఉండే కదండి అప్పుడు పూర్వకాలంలో, అది పట్టుకొని నేను పోతానని ఆ ముసలమ్మ పోతుందండి. పోయి చూసేసరికి అక్కడ తాడు చుట్టూ ఉంటుంది. వాళ్ళ కోడలు అక్కడ చుట్టి అక్కడ పెడుతుందండి. అయితే ఆమె చెప్తుంది తాడని అందరికి చెప్తే ఇంత భయపడతాను, తాడుకే మీరు చూడండి పాము అనుకొని తాడు అని చీకట్ల అంత ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ఎవరన్నా మన గురించి చెప్పుడు మాటలు చెప్పిల్లనుకొని అవిని మనం కొన్ని ఆలోచించుకొని దాన్నే మనం పెద్దగా చేసుకొని చూస్తామండి. ఇప్పుడు వాళ్ళు కదా తాడును చూసి పాము అనుకున్న చూడ అలాగే మనం అనుకుంటాం. కానీ ఏదైనా మనం చూడాలి, వినాలి, అది కరెక్ట్ చేసుకోవాలండి. అప్పుడే మనం తెలుసుకోగలుగుతాం.